ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. అందరికీ నమస్తే. ప్రపంచంలో ఏ తల్లిని కూడా తన కన్న కొడుకు కొట్టాలని ఉండదు, కానీ పరిస్థితుల వల్ల అట్లా నా వల్ల తప్పు జరిగిపోయింది. అమ్మ, చేతులెత్తి నమస్కరిస్తున్నా, నన్ను క్షమించు. గైస్, వీడియో అయితే చూసారు కదా. ఈ ఘటన వచ్చేసి మన హైదరాబాద్లో జరిగింది. అది ఎక్కడో కాదు, ఉప్పల్లో జరిగింది. సో ఇతని నేమ్ వచ్చేసి రేవెల్లి రాజు అని చెప్పి బీజేపీ నేత, బీజేపీ కార్యకర్త. సో ఇతను వచ్చేసి వాళ్ళ తల్లి ఏమో చేసింది, ఆ ఆస్తి గురించో దేని గురించో చేసింది అనే ఉద్దేశంతో ఈయన మనస్తాపం, కోపం పెంచుకొని వాళ్ళ అమ్మని కొట్టాడు, చెంప మీద కొట్టాడు, కాలుతో తన్నాడు అని చెప్పి మనస్తాపంతో గురై ప్రతి ఒక్కరు ఆయన ఒక పాలిటిక్స్లో ఉంటే ప్రతి ఒక్కరు వీడియో వైరల్ అయిన తర్వాత వాళ్ళ అల్లుడే వీడియో తీసిండంట. ప్లస్ ఆయన వీడియోలో మెన్షన్ చేశాడు క్లియర్లీ, నా అల్లుడే తీశాడు అని చెప్పి. సో నిజంగా చెప్తున్నా కదా, అతను చేసిన దానికి ఆయన పశ్చాత్తాపడి ఆయన మనస్తాపానికి గురయ్యారే, ఇజ్జత్ లేకుండా అయిపోయింది, నేను నా తల్లిని కొట్టానని చెప్పి బాధతోని ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని బీబీ నగర్ చెరువులో వెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో నిజంగా మీరు చనిపోయేంత మీకు ధైర్యం ఉన్నప్పుడు కొంచెం ఆవేశం కంట్రోల్ చేసుకుంటే ఈరోజు దినం నీ ప్రాణాలు దక్కేవి బ్రదర్. నిజంగా నీ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి తండ్రిని మించిన దైవం అస్సలు లేదు. ఎక్కడైనా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ వచ్చేది. అందు గురించి తల్లిదండ్రులు ఉన్నప్పుడు మంచిగా చూసుకోండి. వాళ్ళ తల్లి తండ్రి ఎవరైనా సరే మన బాగు గురించే చేస్తారు. సరే వాళ్ళు తెలిసో తెలియకనో వాళ్ళ ఏజ్ పెద్దగా అయిన తర్వాత బీపీలు పెరుగో ఇంకొకటి పెరుగో మనమే అర్థం చేసుకోవాలి. మనకేం సంపాదించకుండా పర్వాలేదు, మనని కన్నారంటేనే అది కోట్లు అని చెప్పి మనం ఒక్కసారి మైండ్లో పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడే మనం ఒక 30-40లోనే మనము బీపీలు పెరిగిపోతే బయట జరిగే సిచ్యువేషన్లు బట్టి కానీ మన ఫ్యామిలీ టెన్షన్లు బట్టి కానీ వాళ్ళకి 50+, 60+, 70 వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళు ఒక 55 దాటిరంటే వాళ్ళు వచ్చేసి మన చిన్నపిల్లల్ని ఎట్లయితే చూసుకుంటామో వాళ్ళని కూడా అట్లనే చూసుకోవాలి తల్లిదండ్రులని. సో మనల్ని ఎట్లా చూసుకొని పెంచిరో వాళ్ళు పెంచితేనే కదా మనం ఇంత పెద్దగా అయింది. సో అందు గురించి ప్రతి ఒక్కరు తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, పెద్దలని గౌరవించాలని చెప్పి నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళు ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి. పోయిన తర్వాత వాళ్ళ గురించి ఏడ్చి స్టేటస్ని పెట్టుకుంటే ఏం రాదు. అనుభవంతో చెప్తున్నా గ్యాస్, నిజంగా చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. ఆయన మొత్తము రేవెల్లి రాజు గారు ఆయన మొత్తం వచ్చేసి మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ డిసిషన్ తీసుకుంటే నీకు ఒక భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి కూడా మీరు ఆలోచించాల్సి ఉండే బ్రదర్. నిజంగా చెప్తున్నా కదా, మీ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.